5 సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి తేడాలు కనిపిస్తున్నాయా? 1 ఇయర్ వచ్చింది. రోడ్లు కానీ పెన్షన్లు కానీ ఎట్లా ఉన్నాయి? పెన్షన్లు రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్లు ముఖ్యంగా బాగుంటుంది. ఇంకేమేంటి ఇంకా అంటే మరి షార్ట్లీ స్త్రీలకి బస్సు ఫ్రీ అని చెప్తున్నారు కదా. మొన్న కర్నూలు మీటింగ్లోనే ఒకటి చెప్పారు. అది ఓకే అవుతుంది 100%. నెమ్మదిగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఆశిస్తున్నాను. అది బాబు గారు రాజధాని కడతా ఉంటున్నారు, ఎట్లా ఉంది? అదంటే రాజధాని అంటే అది మన నాలంటూ చెప్పే ఇది కాదు. అది చాలా పెద్ద పెద్దోళ్ళు చెప్పే ఇది వ్యవహారం. కడతారనుకుంటున్నారు మీరు ఆయన బాబు గారు? కట్టొచ్చు కానీ మరి అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. భవిష్యత్తు తేల్చాలి. అంటే ఆయన ఉద్దేశం అక్కడే కడదామని. మరి ఎలా ఉంటుందని ఇప్పుడు దాదాపు మొన్న వచ్చి మోడీ వచ్చి వెళ్ళారు, చాలా డబ్బులు ఇచ్చి కూడా ఇచ్చి వెళ్ళారు కట్టమని. 15,000 కోట్లు అంత ఇచ్చారు. ఓకే, 100% అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది. పోలవరం ఇవన్నీ పూర్తి చేస్తారు. పోలవరం అనేది కష్టం. నా ఉద్దేశం పోలవరం అనేది కష్టం. అమరావతి మాత్రం గ్యారెంటీ పక్కా అయిపోతుంది. పక్కా అమరావతి పక్కా. అంటే మీకు బాబు గారు, మోడీ బాబు గారు, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? కళ్యాణ్ అంటే మరి ఆయన ఇంప్లిమెంటేషన్ ఏం లేదు కదా. దాంట్లో ఆయన ఏమీ లేదు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారే మెయిన్. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి 100% రాష్ట్రానికి మేము జరుగుతున్నాం. జోడుగుర్రాల్లాగా మన జోడుగుర్రాల్లాగా. అది పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఇంకే సైడ్ నేను అనుకోవటం. అదే 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 చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మన రాష్ట్రానికి వయసు అంటే చాలా ఎక్సలెంట్ వయసు. డైనమిక్ బాడీ, అది డైనమిక్ బాడీ. కానీ చక్క అన్ని పనులు చేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు, వాయిస్ చక్క సౌండ్ వస్తుంది. అవును, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంక ముసలాయన నువ్వు దేనికి పని చేయవని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటారు విమర్శ అనేది కామనే కదా. కానీ ఆయన కానీ చూసినట్టయితే మనం ఆయన పొలాల్లోకి వెళ్తున్నాడు, రోడ్లోకి మన తుఫాన్ అప్పుడు మీరు చూసారు? మీరు ఏం చూసారు మీరు తుఫాన్ అప్పుడు? బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నాడు. అందరికి సహకరణ నిద్రపోని ఇప్పుడు చేసినట్టు. హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా అంతే. వైజాగ్లో అక్కడే 4 రోజులు అక్కడే ఉన్నారు. దగ్గరుండి పని చేయించారు. హ్యాపీగా ఉండాలి. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఇమీడియట్గా పునరుద్ధరించడం కానీ ఏదైనా కానీ చాలా దగ్గరుండి చేశారు. ఇంకా అంత మంచిగానే ప్రస్తుతానికైతే బాగుంది. నాకైతే ఒక లిక్కర్ అనేది బాగోలా పాలసీ. తాగి పడిపోతున్నారు. ఆదాయం ఎట్లా ఉంటుంది అంటే గతంలో కాదండి, గతంలో లెక్కరికి ఈ లెక్కరికి ఏమైనా తేడా ఉందంటారా? మూడు తేడా చండాలు గతంలో ఉన్నారు. గతంలో బ్రాండెడ్ అంటే హ్యాపీగా ఉంటున్నారు. కాకపోతే కొద్దిగా అందుబాటులోకి బాగా తెచ్చేసాడు. కొంచెం పెంచితే కొద్దిగా జనం తాకుండా ఉంటారు. చీప్ లెక్కర్ తీసేయాలి. చీప్ లెక్కర్ తీసేస్తే అప్పుడు సైలెంట్గా ఉంటారు. 100 రూపాయలు లెక్కర్ తీసేస్తే అప్పుడు సైలెంట్గా ఉంటారు. మొత్తానికి టోటల్గా హ్యాపీ. వాళ్ళు నాకు మాత్రం హ్యాపీగా ఉంది. మీరేం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను. ఎట్లా ఉంది బిజినెస్? ఎలా ఉంది బిజినెస్? కారణం ఏంటనేది తెలియదు. బిజినెస్ నా బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ ఉంది ఒక ఈటింగ్ ఫుడ్ తప్ప ఇంకేం మిగతాగా టోటల్ మార్కెట్ పడుతుంది. అంటే ఈ రోజున కానీ పడుకుంది ఎప్పటి నుంచి అట్లా 1 ఇయర్ బట్టి లేదు మార్కెట్. కారణం ఎవరనేది తెలియదు కానీ మొత్తానికి అన్ని ట్రేడ్ అంటే మరి దీని వల్ల పాడైపోయింది. ఆల్ ట్రేడ్స్ ఏమి. బాబు గారు మాత్రం హ్యాపీ. బాబు గారు కనుక హ్యాపీ.